जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता के, भारत माता के, भारत माता के। కానీ మొత్తం నీకు ఇచ్చుతారా వీళ్ళంతా రావాలా ఉంది. అందరికీ శుభోదయం। ఈరోజు నంద్యాల పట్టణంలోని శుక్లమ్మ గుడికి వచ్చాము। తెలుసు మీకు ఉగాది అంటే శుక్లమ్మ గుడి ఎలా ఉన్నా చూడొచ్చు। అసలు లైన్లో 2 గంటల సేపు వచ్చి పడిగాపులుగా వస్తున్నారు। మీరు చూడొచ్చు ఎలా ఉందో పరిస్థితి ఇక్కడ। మనకేమో చెప్తుంది చూడండి, 2 గంటలు దాటిందంట। ఇది పరిస్థితి। ఇది నంద్యాల పట్టణం శుక్లమ్మ గుడి దర్శనం కోసం లైన్లో భక్తులు ఉదయం నుంచి వేచి చూస్తున్నారు। దాదాపు సమయం ఇప్పుడు 12 దాటింది। 10 గంటల నుండి ఇలాగే ఉన్నారు। ఇది క్యూ లైను। మీరు చూడొచ్చు, దాదాపు 500 మంది పైగా ఉన్నారు। ఇది ఒకవైపు మాత్రమే, ఇంకోవైపు ఇలాగే ఇంత పెద్ద లైన్ ఉంది। గుడికి ఒకవైపు మాత్రమే ఇది। మా మిత్రుడు కోడి తెచ్చాడు। చిన్నపిల్లలు సైతం లైన్లో ఉన్నారు ఎండకు। ఒకవైపు వెండ, ఒకవైపు చెమట, ఉక్కపోతతో అల్లాడుతున్నారు। చూడొచ్చు మీరు, ఇది పరిస్థితి। ఈ లైన్ ఎలా ఉందంటే ఆ వీధి నుంచి వీధిలోకి వస్తుంది। చూడండి, ఇది పరిస్థితి। గుడి చిన్నగా ఉంది, భక్తులు ఏమో దండిగా ఉన్నారు। ఇది ఈ సోదరి లాస్ట్లో ఉంది, ఇడి వరకు ఉంది లైను। ఇది పరిస్థితి। చూడొచ్చు, చేతగాని వాళ్ళు వృద్ధులు ఎలా కూర్చున్నారో। ఇది పరిస్థితి, వీళ్ళ పరిస్థితి। మంచిగా లక్ష్మి గారు, దర్శనం బాగైందా? ఎంతసేపు లేకుండా లైన్లో 5 నిమిషాలు పోయిచారా? గంటలో పోయిచారా? శ్రీరామ్, జై వాసవి। నంద్యాల హిందూ బంధువులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు।